ప్రైజ్ ద లార్డ్, షలోమ్, హల్లెలూయా, జీసస్ లవ్స్ us సో మచ్. ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుండి లూకా శుభవార్త 11వ అధ్యాయం 9వ వచనం క్లెయిమ్ చేద్దాం. అట్టువలే మీరు అడుగుడి అంటే ఎలా అడగాలి అని అనుకుంటున్నారా? 8వ వచనంలో ఒక మాట ఉంటుందండి, మాటికి అడుగుట వలన. అంటే మీరు అనుకోవచ్చు, ఏంటి ఒకసారి అడిగాను అయినా ఏసై నాకు ఇవ్వలేదు అని అనుకుంటున్నారా? అయితే మీరు డైలీ ఒక బుక్ పెట్టుకుని మీకు ఏం కావాలో ఆ బుక్లో ప్రేయర్ రిక్వెస్ట్గా రాసుకోండి. ప్రతిరోజు ఆ రిక్వెస్ట్ మీద మీరు చేయి ఉంచి ప్రార్థన చేయండి. యేసయ్యా నాకు మ్యారేజ్ అవ్వాలి, యేసయ్యా నేను ఒక హౌస్ కట్టుకోవాలనుకుంటున్నాను, యేసయ్యా స్పిరిచువల్గా నేను ఎదగాలనుకుంటున్నాను. ఏదైతే మీ రిక్వెస్ట్ ఉందో ఆ రిక్వెస్ట్ని రాసి మాటికి అడిగితే అప్పుడు 9వ వచనంలో ఏముందో చూడండి, మీకు ఇయ్యబడును. అంటే మాటికి అడిగితే ఖచ్చితంగా యేసయ్య మీకు ఇస్తారు. మరి ఎప్పుడెప్పుడు అడగాలనుకుంటున్నారా? మీకు సమయం దొరికినప్పుడల్లా జ్ఞాపకం చేసుకోండి, యేసయ్యా మీ పనుల్లో ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను, స్పిరిచువల్గా ఎదగాలనుకుంటున్నాను. మీ ప్రేయర్ రిక్వెస్ట్ ఏదైతే ఉందో మీకు సమయం దొరికినప్పుడల్లా మాటికి యేసయ్యని అడగండి. కీర్తనలు 55 అధ్యాయం 17వ వచనంలో ఒక మాట ఉంటుందండి, సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకొందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. చూసారా? మరి మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్, అదే కాకుండా నైట్ మాటికి మీ ప్రేయర్ రిక్వెస్ట్ అడుగుతూ ఉంటే యేసయ్య ఏమంటున్నారు, ఇక్కడ ఒక మాట ఉంటుంది చూడండి, నా ప్రార్థన ఆలకించును. సో మీ ప్రార్థన యేసయ్య ఆలకించాలంటే మాటికి అడగండి. మీ ప్రేయర్ రిక్వెస్ట్ యేసయ్య ప్రెజెన్స్లో పెట్టండి, అప్పుడు మీకు ఇవ్వబడుతుంది. మీ ప్రేయర్ రిక్వెస్ట్ ఏదైతే మీరు పెట్టి ఉన్నారో దానికి జవాబు యేసయ్య ఇస్తారండి. సో మీకా గ్రంథం 7వ అధ్యాయం 7వ వచనంలో కూడా ఉంటుంది, నా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తారు అని. సో మీ ప్రార్థన పైన మీకు నమ్మకం ఉంటే అయితే మాటికి యేసయ్యని అడగండి, మనుషుల్ని అడగడం కాదు. ఎగ్జాంపుల్గా ఒకటి చెప్పాలని ఆశపడుతున్నాను. ఒక చిన్న బాబు వాళ్ళ తండ్రిని, నాన్న నాకు చాక్లెట్ కావాలి అని అడగడం జరిగింది. అయితే వాళ్ళ నాన్నగారు అన్నారు, లేదు నాన్న చాక్లెట్స్ హెల్త్కి మంచిది కాదు, సో నేను ఇవ్వను అన్నారండి. అంటే అయినా సరే బాబు నువ్వు ఇస్తేనే నేను భోంచేస్తానని చాలా పేచీ పెట్టి ఏడవడం జరిగింది. అయితే మరి వాళ్ళ డాడీ ఆ బాబు ఏడవడం చూడలేక మరి చాక్లెట్ కొని ఇవ్వడం జరిగింది. నార్మల్గా ఈ బాబు అడిగితేనే ఆ తండ్రి ఇవ్వడం జరిగిందంటే మన పరలోకపు తండ్రి మనం ఏడిస్తే ఆయన తట్టుకోగలరా అండి? లేదు కదా. మీరు అడిగింది మంచిదే అయితే ఖచ్చితంగా యేసయ్య మీ కన్నీరు చూసి మీకు జవాబిస్తారండి. నమ్మకంతో ప్రార్థన చేసుకోండి. హ్యావ్ అ బ్లెస్డ్ డే ఇన్ క్రైస్ట్ జీసస్. జీసస్ లవ్స్ యూ సో మచ్. ఆమేన్.